హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ ఇంజనీర్. ఈరోజు 2nd February 2022. ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చార్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ మై సెటప్స్. సో ఫస్ట్ సిపిఆర్ పొజిషన్ ఎలా ఉంది అంటే హయ్యర్ సిపిఆర్, ఓకే, అండ్ హయ్యర్ క్యామెరెల్లా. సో హయ్యర్ సిపిఆర్ హయ్యర్ క్యామెరెల్లా వచ్చింది. అండ్ సిమిలర్లీ నిఫ్టీలో కూడా హయ్యర్ సిపిఆర్ అండ్ హయ్యర్ క్యామెరెల్లా ఫామ్ చేసింది. ఓకే, అండ్ ద ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఓపెన్ ఈక్వల్ టు లో ఫామ్ చేసి అండ్ పీడిహెచ్ H3 బ్రేక్ చేసేసింది. అండ్ విత్ ద సేమ్ మొమెంటమ్ ఇట్ ఈస్ ఏబుల్ టు క్రాస్ R1 ఆల్సో. R1 క్రాస్ చేసాక ఒక స్వింగ్ అనేది ఫామ్ చేసింది. కానీ నిఫ్టీలో మాత్రం కంప్లీట్గా సెల్ జోన్లోనే స్ట్రక్ అయిపోయింది. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ట్రేక్ ఎనీ ఇక్కడ లాంగ్ ట్రేడ్ తీసుకోవాలని చెప్పి ఎటువంటి ఉద్దేశం లేదు, ఎందుకంటే నిఫ్టీ అనేది స్ట్రక్ అయిపోయింది. అండ్ మార్నింగ్ మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. ఇండియా విక్స్ క్రాష్ అవ్వడం వల్ల మీకు ఆప్షన్ ప్రీమియమ్స్ అని పెద్దగా అప్రిషియేట్ అవ్వలేదు. ఈవెన్తో స్పాట్ అండర్లయింగ్ మూవ్ అవుతున్నా సరే ప్రీమియం ప్రైసెస్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. సో నాకు మార్నింగ్ ట్రేడ్ తీసుకోవాలని పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, డ్యూ టు దట్ రీజన్. కానీ వేరే ప్రైస్ యాక్షన్ డిస్కస్ చేద్దామంటే ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ ఆల్మోస్ట్ 5 బార్స్ ఉన్నాయి. 1 2 3 4 5 ఆల్మోస్ట్ 5 బార్స్ వచ్చినాయి. 5 బార్స్ వచ్చాక ఒక పిన్ బార్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ దోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ రివర్సల్ ట్రేడ్ తీయచ్చు. ఇది కౌంటర్ ట్రెండ్ ట్రేడ్, ఇది అగేన్స్ట్ ద ట్రెండ్. అఫ్ కోర్స్ కంప్లీట్గా అండర్లయింగ్ ట్రెండ్ ఎలా ఉందంటే ఇట్స్ బై ఆన్ డిప్స్, ఓకే, ప్యూర్లీ బికాస్ మార్కెట్ మీరు చూస్తే కనుక కంప్లీట్గా అప్ సైడ్ మూవ్ అవుతుంది. అండ్ లాస్ట్ 4 to 5 days అసెండింగ్ సిపిఆర్ ఫామ్ ఉంది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ అప్ ట్రెండ్ మార్కెట్. అప్ ట్రెండ్ మార్కెట్లో మీరు బై ఆన్ డిప్స్ చేయాలి అన్లెస్ యూఆర్ డూయింగ్ స్కాల్పింగ్ ఆన్ ద కౌంటర్ ట్రెండ్. ఓకే, ఇక్కడ మీరు కౌంటర్ ట్రెండ్లో ఏమన్నా స్కాల్పింగ్ చేయాల్సి వస్తే కనుక ఇక్కడ ఆపర్చునిటీ అయితే వచ్చింది. అదేంటంటే ఇక్కడ బేరిష్ బార్, ఆ తర్వాత డోజీ క్యాండిల్. ఈ 2 క్యాండిల్ చూసాక ఒక చిన్న డిప్ అయితే వస్తుందని చెప్పి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. స్టాప్ లాస్ అబోవ్ దిస్ క్యాండిల్. స్టాప్ లాస్ అరౌండ్ 60 పాయింట్స్ ఉంది. అండ్ టార్గెట్ వచ్చేసి వివ్యాప్. సో వివ్యాప్ దగ్గర వచ్చింది కానీ చాలా స్లోగా రావడం వల్ల ప్రీమియం అనేది అంత ఫాస్ట్గా ఎప్రిషియేట్ కాలేదు. అరౌండ్ మీరు ఆప్షన్ ప్రీమియం స్కాల్పింగ్ చేస్తే కనుక అరౌండ్ 30 పాయింట్స్ 40 పాయింట్స్ వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూమెంట్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రైస్ ఎప్పుడైతే ఈ ఏరియాలోకి వచ్చిందో ఎగ్జాక్ట్గా ఈ ఏరియాలో బోలింజర్ బ్యాండ్లో మీడియన్ బ్యాండ్కి వచ్చినట్టు. ఓకే, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ద వివ్యాప్ సపోర్ట్. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఇట్ బికమ్ ఏ క్లస్టర్ ఆఫ్ సపోర్ట్స్. ఒకటి వివ్యాప్ సపోర్ట్, అది ఇంకోటి మీడియన్ బ్యాండ్ సపోర్ట్. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో 60 దగ్గర ఉంది సపోర్ట్. సో ఇట్స్ ఏ గుడ్ సపోర్ట్. అండ్ మీరు ఇక్కడ చూస్తే 40 దగ్గర కూడా సపోర్ట్ తీసుకుంది. ఈ పర్టికులర్ ఏరియాలో 40 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో మీరు ఇక్కడ ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వచ్చి ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిల్ చూసారా, ఈ పర్టికులర్ క్యాండిల్ 14-9 క్యాండిల్ చూసారా, ఆ 14-9 క్యాండిల్ ఇట్స్ ఏ ట్రాప్ క్యాండిల్. ట్రాప్ అని ఎందుకు అంటున్నామంటే ఆ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు మీరు చూస్తే ఇదంతా కంప్లీట్గా రెడ్ క్యాండిల్ వస్తుంది. రెడ్ క్యాండిల్ వచ్చి చాలామంది ఎంటర్ అయిపోతారు, ఎందుకంటే ఈ లో బ్రేక్ అయిపోయింది అని చెప్పి, తర్వాత H4 కూడా ఇన్సైడ్ వచ్చేస్తుందని చెప్పి చాలామంది ఎంటర్ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ బుల్స్ లోపలికి తీసుకెళ్ళిపోయారు. అంటే ఇట్స్ ఎ ప్యూర్ ట్రాప్ క్యాండిల్. సో బేస్డ్ ఆన్ దిస్ యూ కెన్ టేక్ అన్ ఎంట్రీ హియర్ అట్ దిస్ క్యాండిల్. ఎందుకని ఒక రీజన్ హయ్యర్ టైం ఫ్రేమ్లో RSI గ్రేటర్ దెన్ 60 ఉంది, అది ఒకటి. సెకండ్ రీజన్ వివ్యాప్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. థర్డ్ రీజన్ బోలింజర్ బ్యాండ్ మీడియం దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో బులిష్గా ఉంది, సపోర్ట్ దగ్గర ఉంది. అండ్ లోవర్ టైం ఫ్రేమ్లో మీకు W ఫామ్ చేస్తుంది ఇక్కడ, ప్లస్ ట్రాప్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఆ బేసిస్ ప్రకారంగా మీరు ఇక్కడ ఎంట్రీ వెళ్ళచ్చు. ఇవి లాంగ్ పొజిషన్ క్రియేట్ చేస్తానండి. ఇక్కడ లాంగ్ వెళ్ళి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మీకు స్టాప్ లాస్ ఎక్కువగానే ఉంది, ఆల్మోస్ట్ 82 పాయింట్స్. ఇట్స్ ఏ గుడ్ స్టాప్ లాస్. కానీ ఇక్కడ మాత్రం మీకు మంచి ఎప్రిషియేషన్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ చాలా మంచి ఎప్రిషియేషన్ అయితే వచ్చింది. ఈవెన్ ఆప్షన్ ప్రీమియం చార్ట్లో కూడా మీకు చాలా మంచి ఎప్రిషియేషన్ వచ్చింది ఈ పర్టికులర్ క్యాండిల్లో. ఒకవేళ మీరు ఇది మిస్ అయినా సరే 15 minutes క్యాండిల్లో, ఇక్కడ 15 minutes క్యాండిల్లో మీకు వివ్యాప్ దగ్గర బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ చేసింది. దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ సైన్. సో మీరు ఇక్కడ లాంగ్కి వెళ్ళినా మీరు ఇక్కడ ఒక 3 క్యాండిల్స్లో మీరు షార్ట్కి మీరు ప్రాఫిట్ బుక్ చేసేసుకోవచ్చు. మీరు ఇక్కడ లాంగ్కి వెళ్తే మీకు అరౌండ్ 100 పాయింట్స్ 120 పాయింట్స్ ఇన్ స్పాట్లో వచ్చిందంటే అరౌండ్ 120 into 0.5 చేసుకున్నా మీకు 60 పాయింట్స్ ఆప్షన్ ప్రీమియంలో వచ్చింది. ఇట్స్ ఏ గుడ్ ట్రేడ్ ఇన్ మై వ్యూ. సో దీస్ ఆర్ ద 2 ఆపర్చునిటీస్ ఐ ఫౌండ్ ఇట్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో ఈ 2 ఆపర్చునిటీస్ నేను చూశాను. ఒకటి
ఇక్కడ స్కాల్పింగ్ ఆపర్చునిటీ ఒకటి, ఇంకొకటి ఇక్కడ ఇట్స్ ఎ గుడ్ ట్రేడ్. సో ఇట్స్ అరౌండ్ 60 పాయింట్స్ ఇక్కడ సారీ ఇక్కడ ఈ పాయింట్ మీరు క్యాచ్ చేస్తే కనుక 100 పాయింట్స్ వచ్చింది ప్రీమియంలో, అండ్ ఇది క్యాచ్ చేస్తే కనుక అరౌండ్ 60 పాయింట్స్ వచ్చింది. సో ఇట్స్ ఎ గుడ్ ట్రేడ్ ఇన్ మై వ్యూ. సో మీరు అదేవిధంగా నిఫ్టీ కూడా చెక్ చేద్దాం. నిఫ్టీ కంప్లీట్గా ఓకే, నిఫ్టీ ఇది డైలీ పివోట్స్ ఈ పక్కన ఉన్నవి రైట్ సైడ్లో ఉంది. మీకు హయ్యర్ సిపిఆర్, వైట్ సిపిఆర్, గోల్డెన్ పివోట్ వచ్చింది, ప్లస్ H3 H4 ఉంది. అండ్ ఓపెనింగ్కే డైరెక్ట్లీ బిలో R1 జరిగింది. సిపిఆర్ అయితే టెస్ట్ చేయలేదు. అండ్ కంప్లీట్గా సెల్ జోన్లోనే కంప్లీట్గా మీకు కన్సాలిడేట్ అయిపోయింది నిఫ్టీ అనేది. సో నిఫ్టీలో అయితే ఎటువంటి ఆపర్చునిటీస్ రాలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఈ 2 ఆపర్చునిటీస్ వచ్చినాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. And if you like this content, just share to your friends and understand the price action concepts and try to be independent. See you. Bye.